ఆ జిల్లా అధికార పార్టీ నాయకుల్లో అయోమయం నెలకొంది. 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీ కేడర్ కి మాత్రం ఒరిగిందేమీ లేదు. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరన్న క్లారిటీ లేకపోవడంతో క్రాస్ రోడ్స్ లో ఉంది అక్కడి కాంగ్రెస్ కేడర్. ఎవరి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకోవాలో తెలియక దిక్కులు చూస్తున్నారు పార్టీ కార్యకర్తలు. ఇంతకీ ఏదా నియోజకవర్గం? పవర్ లో ఉన్నా అక్కడ ఎందుకీ కన్ఫ్యూజన్? 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది హస్తం పార్టీ. అయితే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ ఉన్న పార్టీ అధికారంలో ఉన్న ఫాయిదా ఏముందన్నట్లే ఉంది అక్కడి సిచ్యువేషన్. దశాబ్ద కాలం అధికారం కోసం ఎదురు చూస్తే కొందరికే మేలు జరుగుతోందని ఆవేదనతో ఉంది అక్కడి క్యాడర్. కొందరికే పదవులు దక్కాయి, మిగిలిన వారిని పట్టించుకునే నాదుడే లేరంటున్నారు హస్తం పార్టీ నేతలు. నిజామాబాద్ అర్బన్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరన్న దానిపై ఆ పార్టీ క్యాడర్ తెగ కన్ఫ్యూజ్ అవుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ పోటీ చేశారు. వాస్తవానికి ఆయన సొంత నియోజకవర్గం కామారెడ్డి. కానీ రేవంత్ రెడ్డి కోసం ఆయన సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. నియోజకవర్గం తనకు కొత్తైనా టఫ్ ఫైట్ ఇచ్చారు షబ్బీర్ అలీ. కానీ ఫలితం బీజేపీకి వెళ్ళింది. 2018లో తాహెర్ బిన్ హందన్ పోటీ చేసి ఓడిపోయారు. ఆయనే అర్బన్ ఇన్ఛార్జిగా కొనసాగారు. షబ్బీర్ అలీ నిజామాబాద్లో ఎక్కువ టైం కేటాయించడం లేదన్న వాదన ఉంది. షబ్బీర్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. దీంతో ఆయన హైదరాబాద్తో పాటు సొంత నియోజకవర్గమైన కామారెడ్డిలోని ఎక్కువగా ఉంటున్నారట. మరోవైపు అర్బన్ నియోజకవర్గానికే చెందిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హైదరాబాద్కే పరిమితమయ్యారంటోంది పార్టీ క్యాడర్. దీంతో లోకల్గా సమస్యలుంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు కార్యకర్తలకు. ఏదైనా పని పడితే హైదరాబాద్ వెళ్లి నాయకుల్ని కలవాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. నాయకులు లేరా అంటే లేకేం, ప్రభుత్వంలో చక్రం తిప్పగల సమర్థులున్నారు. కానీ అందుబాటులో లేకపోవడం, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి టైం కేటాయించకపోవడంతో హస్తం పార్టీ క్యాడర్కి దిక్కు తోచడం లేదు. సీనియర్లు ఫుల్ బిజీ. మరి బీజేపీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల గోడు వినేదెవరో అధిష్టానమే చూడాలి మరి.